హాయ్, టుడే మనము ఎస్క్యూఎల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సబ్ క్వారీస్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సబ్ క్వరీస్ అంటే ఏంటి అంటే ఒక క్వరీలో అనదర్ క్వరీని జనరేట్ చేయడాన్ని సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మనకి 2 క్వరీస్ ఉంటాయి. ఒకటి మెయిన్ క్వరీ, అనదర్ వన్ ఇన్నర్ క్వరీ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ మనకి ఇన్నర్ క్వరీ అనేది ఎగ్జిక్యూటివ్ అవుతుంది. ఆ ఇన్నర్ క్వరీకి జనరేట్ అయిన ఆన్సర్ని మెయిన్ క్వరీకి అప్లై చేస్తుంది. దాన్నే సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తారు. ఒక క్వరీలో అనదర్ క్వరీని జనరేట్ చేయడాన్నే మనము సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తారు. ఏ సబ్ క్వరీ ఈజ్ ఏ క్వరీ within another query. The outer query is known as the main query and the inner query is known as subquery అనేసి కాల్ చేస్తారు. సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి దాని యొక్క రిజల్ట్ని మెయిన్ క్వరీకి అప్లై చేస్తుంది. దాన్నే మనము ఎస్క్యూఎల్లో సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తాం. అసలు సబ్ క్వరీస్ని ఎందుకు యూస్ చేస్తాము అంటే ఇండైరెక్ట్గా జరిగే ప్రాసెస్ యొక్క అవుట్పుట్ని గెట్ చేసుకోవడం కోసం మనము సబ్ క్వరీస్ అనే వాటిని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో కొంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు పనిచేస్తున్నారు. మేనేజర్ వచ్చి రాజు అనే వ్యక్తి ఏ జాబ్ అయితే చేస్తున్నాడో అలాంటి జాబ్ చేసే పర్సన్స్ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చెయ్యండి అన్నాడు. ఇక్కడ రాజు అనే వ్యక్తి ఏ జాబ్ చేస్తున్నాడో నాకు ఐడియా లేదు, కానీ తన నేమ్ తెలుసు. ఆ నేమ్ ద్వారా రాజు యొక్క జాబ్ని గెట్ చేసుకుని అలాంటి జాబ్ చేసే పర్సన్స్ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చేసుకుంటాం. వీటిల్నే సబ్ క్వరీస్ అనేసి కాల్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నా వద్ద ఎంప్లాయీ అనే ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో కొంతమంది ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేశాను. నా క్వశ్చన్ ఏంటి అంటే శివ అనే పర్సన్ ఏ జాబ్ అయితే చేస్తున్నాడో అలాంటి జాబ్ చేసే పర్సన్స్ యొక్క డీటెయిల్స్ని గెట్ చేసుకోండి అని చెప్పాను. ఇక్కడ శివ అనే పర్సన్ ఏ జాబ్ చేస్తున్నాడో తెలియదు. అలాంటి జాబ్ చేసే పర్సన్స్ యొక్క డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పాను. ఇప్పుడు మనము సబ్ క్వరీస్ని యూస్ చేస్తాం. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు సెలెక్ట్ జాబ్ డిస్ప్లే అవ్వాలి ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్స్ టు శివ అని ఇచ్చాను. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ ఏ కాలమ్ని డిస్ప్లే చేయాలి? జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ
వేర్ ఈ నేమ్ ఈక్వల్స్ టు శివ అన్న. శివ అనే పర్సన్ యొక్క జాబ్ని గెట్ చేసుకుంటుంది. అంటే ఈ పొజిషన్లో నాకు మేనేజర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చదవండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు మేనేజర్. అంటే శివ అనే పర్సన్ మేనేజర్ అనే జాబ్ని చేస్తున్నాడు. ఆ జాబ్ని గెట్ చేసుకుని అలాంటి జాబ్ చేసే పర్సన్స్ యొక్క డీటెయిల్స్ని గెట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి. సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి? జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్స్ టు శివ అన్న. శివ యొక్క జాబు మేనేజర్ అని వచ్చింది. అంటే ఈ పొజిషన్లో నాకు మేనేజర్ అని వచ్చింది. చూడండి. ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు మేనేజర్ అని ఇచ్చాను. ఇక్కడ మేనేజర్ జాబ్ చేస్తున్న పర్సన్స్ యొక్క డేటాని డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ సబ్ క్వరీలో రాసిన క్వరీస్ని ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ చేశాను. అదే విధంగా ఇక్కడ నాకు నాని అనే పర్సన్ ఏ జాబ్ అయితే చేస్తున్నాడో అలాంటి జాబ్ చేసే పర్సన్స్ యొక్క డేటాని గెట్ చేసుకోమన్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్స్ టు నాని అని ఇచ్చాను. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ జాబ్ అనే కాలమ్ని డిస్ప్లే చేయాలి. ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ నాని అన్న. నాని అనే అతడు సేల్స్ అనే జాబ్ చేస్తున్నాడు. దాని యొక్క డేటాని గెట్ చేసుకుంటుంది. ఇక్కడ నాని అనే పర్సన్ సేల్స్ అంటే ఇక్కడ సేల్స్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చదవండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు నాని. నాని అనే పర్సన్ ఏ జాబ్ అయితే చేస్తున్నాడో ఆ జాబు చేసే అనదర్ పర్సన్స్ యొక్క డేటాని గెట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేనేమంటున్నాను అంటే హయ్యెస్ట్ శాలరీని డిస్ప్లే చేయమన్నా. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. ఇక్కడ ఎంప్లాయీ అనే టేబుల్లోంచి హయ్యెస్ట్ శాలరీని డిస్ప్లే చేసింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే హయ్యెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో ఆ పర్సన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ డిస్ప్లే అవ్వాలి అన. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. ఫస్ట్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ మ్యాక్స్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఆ పొజిషన్లో 16,000 అని వస్తుంది. ఇప్పుడు మెయిన్ క్వరీ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు 16,000. ఇక్కడ 16,000 అనే శాలరీ ఎంతమంది అయితే గెట్ చేసుకుంటున్నారో
వాళ్ళ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా సెకండ్ హైయెస్ట్ శాలరీని గెట్ చేసుకోమన్నా, టు డిస్ప్లే సెకండ్ హైయెస్ట్ శాలరీ పర్సన్ డీటెయిల్స్ అనేసి అడిగాను. ఎలా రాస్తామో చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ salary equals to select max of salary from employee where salary less than select max of salary from employee అనేసి కాల్ చేసాం. ఫస్ట్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న అంటే ఎంప్లాయీ అనే టేబుల్లోంచి హయ్యెస్ట్ శాలరీ గెట్ చేసుకోమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ 16,000 అనుకుందాం. ఇక్కడ 16,000 రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. Select maximum salary from employee where salary less than 16,000. 16,000 కంటే తక్కువ ఉన్న శాలరీలోంచి హైయెస్ట్ శాలరీ అంటే ఇక్కడ 12,000 వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈ క్వరీ చూడండి. మెయిన్ క్వరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు 12,000 అనేసి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా సెకండ్ హైయెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డేటాని గెట్ చేసుకున్నాము. అదేవిధంగా థర్డ్ హైయెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలి అన్న. సో select star from employee where salary equals to select max of salary from employee where salary less than select max of salary from employee where salary less than select max of salary from employee అన్న. ఫస్ట్ లాస్ట్ ఉన్న ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. అక్కడ 16,000 ఈ ప్లేస్లో మనకి 16,000 అనేది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ లెస్ దాన్ 16,000 అంటే ఈ ప్లేస్లో 16,000 కంటే తక్కువ ఉన్న శాలరీస్లోంచి హైయెస్ట్ శాలరీ అన్న. ఇక్కడ 12,000 వస్తుంది. ఇప్పుడు ఈ క్వరీకి వస్తుంది. సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ లెస్ దాన్ 12,000. 12,000 కంటే తక్కువ ఉన్న శాలరీస్లోంచి మ్యాక్స్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకుందాం. ఇప్పుడు చదవండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు 10,000 అన్న. సో నేను అప్రాక్సిమేట్లీ 10,000 అన్నానండి. నిజానికి ఇక్కడ 11,000 ఉంది. అంటే 12,000 కంటే తక్కువ ఉన్న శాలరీ 11,000. సో ఈ విధంగా మనము థర్డ్ హైయెస్ట్ శాలరీని గెట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 10th డిపార్ట్మెంట్లోంచి హైయెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో
వాళ్ళ యొక్క డేటాని డిస్ప్లే చేయండి అన్న. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 10 and salary equals to select max of salary from employee where department number equals to 10. సో ఫస్ట్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 10 అనే డిపార్ట్మెంట్లోంచి హయ్యెస్ట్ శాలరీ ఎంత అంటే 16,000 ఇక్కడికి వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అండ్ శాలరీ 16,000. సో ఓన్లీ 10th డిపార్ట్మెంట్లోంచి హయ్యెస్ట్ శాలరీ. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. అది ఏంటి అంటే ఇన్నర్ క్వరీలో ఆల్రెడీ మనము డిపార్ట్మెంట్ నెంబర్ 10 అని ఇచ్చాం కదా, మరలా మెయిన్ క్వరీలో మనము దాన్ని డిఫైన్ చెయ్యాలా అనే డౌట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 10th డిపార్ట్మెంట్లోంచి హయ్యెస్ట్ శాలరీ 10,000 అనుకుందాం. ఇక్కడ 10,000, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనేది రాయకపోతే ఆ 10,000 అనేది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా డిస్ప్లే అవుతుంది. అందుకని మనము ఆ వేర్లో ఉండే కండిషన్ని మనము ఇన్నర్ క్వరీలోనూ వాడతాం, అవుటర్ క్వరీలోనూ యూజ్ చేస్తాము. అదేవిధంగా 20 అనే డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్స్లోంచి హయ్యెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డేటా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 20 అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఈక్వల్స్ టు 20. సో ఎంటర్. ఇక్కడ 20 అనే డిపార్ట్మెంట్లో హయ్యెస్ట్ శాలరీ 12,000. ఎవరు అంటే శిరీష అనే నేము గెట్ చేసుకుంటుంది. సో అదేవిధంగా కమిషన్ ఎవరైతే తీసుకోరో వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీ పర్సన్ డీటెయిల్స్ కావాలి అన్న. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నల్ అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నల్ అని ఇచ్చాను. కమిషన్ ఎవరైతే తీసుకోరో వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీని గెట్ చేసుకోమన్నా. అదేవిధంగా కమిషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీని గెట్ చేసుకోమన్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నాట్ నల్ అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నాట్ నల్ అని ఇచ్చాను. సో ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళల్లోంచి నాకు హయ్యెస్ట్ శాలరీ పర్సన్ డీటెయిల్స్ని గెట్ చేసుకోమన్నా. అదేవిధంగా సేల్స్ జాబ్లో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు సేల్స్ అండ్ కమిషన్ ఈస్ నల్ అండ్
salary equals to select max of salary from employee where job equals to సేల్స్ అయి ఉండాలి అండ్ కమిషన్ ఈస్ నల్ అనేసి ఇచ్చాను. ఫస్ట్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ మ్యాక్సిమం సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు సేల్స్ అండ్ కమిషన్ ఈస్ నల్. సేల్స్ జాబ్ అందరూ ఇటు పక్కకి రండి అన్న వచ్చారు. వాళ్ళలో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళు మాత్రమే ఉండండి అన్న. అందులోంచి హైయెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్. ఇక్కడ నల్ అనేది స్పెల్లింగ్ తప్పు పడింది. నల్లులో మనకి ఇక్కడ 2 ఎల్లులు ఉండాలి. నేను పొరపాటున నల్లులో అనదర్ ఎల్ అనేది టైప్ చేశా. చూడండి, ఇక్కడ సేల్స్ జాబ్లో కమిషన్ తీసుకొని వాళ్ళల్లోంచి హయ్యెస్ట్ శాలరీని గెట్ చేసుకున్నా. అదేవిధంగా సేల్స్ జాబ్లో ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీ గెట్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు ఏమై ఉండాలి, సేల్స్ అండ్ కమిషన్ ఈస్ నల్. కమిషన్ ఈస్ నాట్ నల్, కమిషన్ తీసుకోవాలి. అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు సేల్స్ అయి ఉండాలి అండ్ కమిషన్ ఈస్ నాట్ నల్. సో కమిషన్ ఎవరైతే తీసుకుంటున్నారో సేల్స్ జాబులో వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలి అని చెప్పాను. నెక్స్ట్ క్వరీ ఏంటి అంటే, ఆర్ నేమ్తో ఎవరి నేమ్ అయితే బిగిన్ అవుతుందో వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో ఆ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ కావాలి అన్న. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్ అండ్ salary equals to select max of salary from employee where e name like or percentage. ఎవరి నేమ్ అయితే ఆర్తో బిగిన్ అవుతుందో వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో దాని యొక్క డేటాని గెట్ చేసుకోమన్నా. సో ఈ విధంగా మనము ఒక క్వరీలో అనదర్ సబ్ క్వరీ యూస్ చేస్తే దాన్నే మనము సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తాం. నెక్స్ట్ నా యొక్క క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరైతే ఎంప్లాయీ టేబుల్లో మినిమం శాలరీ గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డేటాని డిస్ప్లే చేయండి అన్న. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. సో ఎవరైతే ఎంప్లాయీ టేబుల్లో మినిమం శాలరీ గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డేటాని డిస్ప్లే చేయమన్నా. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. సో
2000 వచ్చింది. ఇప్పుడు చదవండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు 2000. నెక్స్ట్ క్వరీ ఏంటి అంటే ఎంప్లాయీ టేబుల్లోంచి సెకండ్ లోయెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ప్రింట్ చెయ్యండి అన్న. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అనేసి కాల్ చేశాను. ఫస్ట్ ఈ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. అక్కడ 2000 రీప్లేస్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చదవండి, సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 2000. 2000 కంటే అబవ్ ఉన్న శాలరీస్లోంచి మినిమం శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 2300 అనుకుందాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు 2300. ఆ విధంగా మనకి సెకండ్ హయ్యెస్ట్ శాలరీ 2 పర్సన్స్ గెట్ చేసుకుంటున్నారు. 2000 కంటే అబవ్ ఉన్న శాలరీస్లోంచి హయ్యెస్ట్ ఎంత అండి? 3200. అది మనకి 2 పర్సన్స్ గెట్ చేసుకుంటున్నారు కనుక ఆ 2 పర్సన్స్ యొక్క లిస్ట్ని డిస్ప్లే చేసింది. నెక్స్ట్ థర్డ్ మినిమం శాలరీని గెట్ చేయమన్నా. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇచ్చాం. ఫస్ట్ ఇక్కడ 2000 వస్తుంది. ఆ 2000లోంచి అబోవ్ ఉన్న వాళ్ళలోంచి మినిమం శాలరీ 3200. 3200 కంటే అబోవ్ శాలరీస్లోంచి మినిమం శాలరీ, ఆ శాలరీ ఎవరికైతే ఉందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంత అండి? థర్డ్ మినిమం శాలరీ 3400. ఈ విధంగా మనము సబ్ క్వరీస్ ద్వారా మనము మినిమం శాలరీస్ని గెట్ చేసుకోవడం జరిగింది. క్లర్కుల్లో ఎవరైతే మినిమం శాలరీ గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలి అన్న. సెలెక్ట్ మినిమం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అన్న. క్లర్కుల్లోంచి మినిమం శాలరీ గెట్ చేసుకుంటుంది. ఆ శాలరీ ఎవరికైతే ఉందో వాళ్ళ యొక్క డేటాని గెట్ చేసుకుంటుంది. అదే విధంగా క్లర్కుల్లోంచి మినిమం శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళలోంచి కమిషన్ తీసుకోని వాళ్ళ యొక్క డేటా కావాలి అన్న. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు ఏం కావాలి? క్లర్క్ అండ్ కమిషనీస్ నల్ అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ కంపల్సరీగా క్లర్క్ అయి ఉండాలి అండ్
కమిషనీస్ నల్ అయి ఉండాలి. సో అదేవిధంగా కమిషన్ తీసుకోవాలి అన్న కమిషనీస్ నాట్ నల్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అయి ఉండాలి అండ్ కమిషనీస్ నాట్ నల్ అయి ఉండాలి అన్న. సో ఈ విధంగా మనము సబ్ క్వరీస్ని జనరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వరీ ఏంటి అంటే 20 డిపార్ట్మెంట్లోంచి మినిమం శాలరీని గెట్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 20. సో అండ్ డిపార్ట్మెంట్ నంబర్ ఈక్వల్స్ టు 20. మనము ఈ అండ్ అనే ఆపరేషన్ని శాలరీకి ముందు రాయొచ్చు, చివరిలోనూ రాయొచ్చు. ఫస్ట్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ 20 డిపార్ట్మెంట్లోంచి మినిమం శాలరీ రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్న శాలరీ అండ్ డిపార్ట్మెంట్ నంబర్ 20 అనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్తో ఎవరి నేమ్ అయితే బిగిన్ అవుతుందో వాళ్ళలోంచి మినిమం శాలరీని గెట్ చేసుకోవాలి అని చెప్పాను. సో క్వరీ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్ అండ్ salary equals to select minimum salary from employee. So where e name like or percentage or తో ఎవరి నేమ్ అయితే బిగిన్ అవుతుందో ఆ పర్సన్స్ లోంచి మినిమం శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డేటాని డిస్ప్లే చేయమన్నా. సో నెక్స్ట్ ఏంటి అంటే సేల్స్ జాబ్ని వదిలివేసి మిగతా జాబుల్లోంచి హయ్యెస్ట్ శాలరీ పర్సన్ డీటెయిల్స్ గెట్ చేసుకోమన్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ నాట్ ఈక్వల్స్ టు సేల్స్ జాబ్ అయి ఉండకూడదు అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మ్యాక్స్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ నాట్ ఈక్వల్స్ టు సేల్స్ జాబ్ని వదిలివేసి మిగతా జాబుల్లోంచి హయ్యెస్ట్ శాలరీని గెట్ చేసుకున్నా. అదేవిధంగా సేల్స్ జాబ్ని వదిలివేసి మిగతా జాబుల్లోంచి లోయెస్ట్ శాలరీ గెట్ చేసుకోమన్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ నాట్ ఈక్వల్స్ టు సేల్స్ అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ నాట్ ఈక్వల్స్ టు సేల్స్. ఎంటర్. ఇక్కడ 2000ని గెట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషనీస్ నల్లుండాలి అండ్ జాబ్ నాట్ ఈక్వల్స్ టు మేనేజర్ అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ నాట్ ఈక్వల్స్ టు మేనేజర్ అండ్ కమిషనీస్
నల్ అనేసి ఎంటర్ చేశా. అంటే మేనేజర్ జాబ్ వద్దు, కమిషన్ తీసుకోవాలి. వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీ పర్సన్ని గెట్ చేసుకోమన్నా. ఇక్కడ టీచర్ అనే పర్సన్కి 11,000 డిస్ప్లే చేసింది. సో ఈ విధంగా మనము సబ్ క్వరీస్ని జనరేట్ చేయడం జరుగుతుంది. ఒక క్వరీలో అనదర్ క్వరీని జనరేట్ చేస్తే దాన్నే మనము సబ్ క్వరీస్ అనేసి కాల్ చేస్తాము. ఒక క్వరీలో అనదర్ క్వరీ అనేది జనరేట్ చేస్తాం. ఫస్ట్ ఇన్నర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఇన్నర్ క్వరీ యొక్క రిజల్ట్ని మెయిన్ క్వరీకి అప్లై చేస్తుంది. ఆ విధంగా మనము ఇన్నర్ క్వరీ యొక్క రిజల్ట్ని మెయిన్ క్వరీకి అప్లై చేసి ఆ మెయిన్ క్వరీని ఎగ్జిక్యూట్ అనేది చేసుకుంటాము. వాటిల్ని మనము సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తాం. నెక్స్ట్ నాని అనే పర్సన్ ఏ జాబ్ అయితే చేస్తున్నాడో అలాంటి జాబ్ చేసే వాళ్ళ యొక్క డేటాని గెట్ చేసుకోండి అని చెప్పాను. మరియు వాళ్ళు కమిషన్ తీసుకోకూడదు అని చెప్పాను. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నల్ ఉండాలి అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ జాబ్. ఇక్కడ శాలరీ కాదండి, జాబ్ ఈక్వల్స్ టు సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్స్ టు నాని అని ఇచ్చాను. సో అంటే నాని అనే పర్సన్ యొక్క జాబ్ని గెట్ చేసుకోమన్నా. ఇక్కడ సేల్స్ అని వస్తుంది. ఇప్పుడు చదవండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నల్ ఉండాలి, జాబు సేల్స్ అయి ఉండాలి అని చెప్పాను. అదేవిధంగా నాని అనే పర్సన్ ఏ జాబ్ అయితే చేస్తున్నాడో అలాంటి జాబ్ చేసే పర్సన్స్ యొక్క డేటాలోంచి కమిషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క డేటా కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నాట్ నల్ అండ్ జాబ్ ఈక్వల్స్ టు సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్స్ టు నాని అని ఇచ్చాను. నాని యొక్క జాబ్ గెట్ చేసుకుంటుంది. అంటే సేల్స్ జాబ్లో ఎవరైతే మనకి కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క డేటా కావాలి అన్న. సో నాని ఏ జాబ్ అయితే చేస్తున్నాడో అలాంటి జాబ్ చేసే పర్సన్స్ యొక్క డేటాలోంచి కమిషన్ తీసుకునే వాళ్ళ యొక్క డేటాలోంచి శాలరీ 5,000 కంటే అబోవ్ ఉంటేనే డిస్ప్లే చేయమన్నా. ఇక్కడ చూడండి, అండ్ శాలరీ గ్రేటర్ దాన్ 5,000 అన్న ఎంటర్. ఇక్కడ 5,000 కంటే అబోవ్ ఉన్నవాళ్ళు 2 పర్సన్స్ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా నాకు ఇక్కడ 5 కంటే తక్కువ ఎర్నింగ్ చేసే వాళ్ళ యొక్క డేటా కావాలి అని చెప్పాను. సో ఇక్కడ మనకి ఈ అండ్ అనేది మెయిన్ క్వరీ యొక్క కండిషన్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ ఎవరైతే 5,000 కంటే తక్కువ గెట్ చేసుకుంటున్నారో ఆ పర్సన్స్ యొక్క డేటాని
డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వరీ ఏంటి అంటే, నేను ఎవరి యొక్క శాలరీ 5,000 కంటే అబోవ్ ఉంటుందో వాళ్ళ యొక్క శాలరీలోంచి మినిమం శాలరీని గెట్ చేసుకోవాలి అని చెప్పాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ 5,000 కంటే అబోవ్ ఉన్న 5,000 అండ్ salary equals to select minimum salary from employee where salary greater than 5,000. ఫస్ట్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ మినిమం సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సాలరీ గ్రేటర్ దాన్ 5,000. 5,000 కంటే అబవ్ సంపాదిస్తున్న వాళ్ళలోంచి మినిమం శాలరీ ఇక్కడ వస్తుంది. మళ్ళా ఆ శాలరీ 5,000 కంటే అబవ్ ఉంటే డిస్ప్లే చేయమన్నా. ఇక్కడ 5,400 5,000 కంటే మినిమం శాలరీ, వాళ్ళు 3 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క డేటాని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఒక క్వరీలో అనదర్ క్వరీని జనరేట్ చేస్తే దాన్నే మనము సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తాము. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ క్వరీ యొక్క రిజల్ట్ని మెయిన్ క్వరీకి అప్లై చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.